హాయ్ అండి. ఇవాళ కాలీఫ్లవర్ మీల్ మేకర్ కర్రీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో కాలీఫ్లవర్ ఈ వింటర్ సీజన్లో మనకి ఎక్కువ వస్తూ ఉంటాయి కాబట్టి మనం కంపల్సరీ కాలీఫ్లవర్ మీల్ మేకర్ వేస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. టమాటోలు ఎక్కువ వేసుకోవాలి, టమాటోస్ కంపల్సరీ, ఆనియన్స్ కంపల్సరీ. సో బఠానీలు ఉంటే బఠానీలు వేసుకోవచ్చు. సో బఠానీలు లేకపోయినా పర్లేదు, ఎందుకంటే మీల్ మేకరే మొత్తం డామినేట్ చేసేస్తుంది, అలాగే కాలీఫ్లవర్ డామినేట్ చేసేస్తుంది. బట్ కంపల్సరీ మెంతికూర కూడా కావాలి. నా దగ్గర మెంతికూర లేదు, కానీ నేను కసూరి మేతి వాడుతున్నాను. సో ఆ ఫ్లేవర్ వెళ్తే చాలా బాగుంటుంది. మెంతికూర ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ అప్పటికప్పుడు తెచ్చుకున్న ఫ్రెష్ మెంతికూర అయితే, గ్రీనిష్గా ఉన్న మెంతికూర అయితే చాలా బాగుంటుంది కూరకి. లేని వాళ్ళు కసూరి మేతి వాడచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేను కసూరి మేతి వాడుతున్నాను. మీ దగ్గర మెంతికూర ఉంటే మాత్రం కంపల్సరీ మెంతికూర వాడండి. అలాగే కాలీఫ్లవర్, అలాగే మీల్ మేకర్, ఈ 3 మాత్రం కంపల్సరీ. బఠానీ, ఈ 4 మాత్రం కంపల్సరీ ఇంగ్రీడియంట్స్ అండి, కంపల్సరీగా ఉండాల్సిన ఇంగ్రీడియంట్స్. సో ఇవి మీరు తప్పకుండా వాడండి. సో నేను ఏం వేసానంటే, ప్యాన్లో నూనె వేసేసుకున్నాను, లవంగాలు వేసాను, దాల్చిన చెక్క వేసుకున్నాను, జీలకర్ర వేసుకున్నాను. అవి బాగా వేగిపోయాయండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. సో కారం కూడా వేస్తాం కాబట్టి సో ఈ మాత్రం పచ్చిమిరపకాయలు సరిపోతాయండి. నా మీద చిట్లుతున్నాయి, నా మీద పడుతున్నాయి, నా మీద నూనె పడుతుంది, నా ఫోన్ మీద నూనె పడుతుంది, నా చేతులు ఎన్నోసార్లు కాలేయండి. కానీ తప్పదు. పుదీనా ఉంటే పుదీనా కూడా తప్పకుండా వేసుకోండి. పుదీనా ఇది కంపల్సరీ. నేను చూడాలి ఇప్పుడు, పుదీనా మా తోటలో ఉందేమో చూసేసి వస్తాను. సో పుదీనా కంపల్సరీ అండి. పుదీనా కూడా కరివేపాకు వేయకపోయినా పర్లేదు, బట్ కొత్తిమీర వేయకపోయినా పర్లేదు, బట్ పుదీనా ఇది కంపల్సరీ. ఇలాంటి కూరకి మాత్రం, మీల్ మేకర్ కూరకి, కాలీఫ్లవర్ మీల్ మేకర్ కూరకి చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు ఎక్కువ ఇష్టపడి తింటారు. ప్లస్ మీల్ మేకర్ కదా, చాలా ఎంజాయ్ చేసుకుంటూ తింటారు. నాన్ వెజ్కి బెస్ట్ ఆప్షన్ అండి. ఈ మధ్య అందరూ మీల్ మేకర్ బాగా తింటున్నారు, బికాజ్ ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కదా. సో ప్రోటీన్ మూలాంచి విమెన్ కానీ, గ్రోయింగ్ చిల్డ్రన్, ఎదిగే పిల్లలకి కానీ చాలా మంచిది. సో కంపల్సరీ మన డైట్లో ఇది ట్వైస్ అయినా థ్రైస్ అయినా మీల్ మేకర్ ఉండేటట్టు చూసుకోండి. చాలా మంచిదండి. సో ఇది బాగా వేగాలండి. ఇది వేగేటప్పుడే కొంచెం పసుపు వేసేస్తాను నేను. పసుపు వేసేసి ఇలా వేయించుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. పూరీలోకి బాగుంటుంది, అలాగే చపాతీలోకి బాగుంటుంది, ఇంకా అన్నంలోకి అయితే చెప్పక్కర్లేదు, అంత బాగుంటుంది. కానీ మెంతికూర అనేది కంపల్సరీ. నేను 10 సార్లు చెప్తున్నాను, మెంతికూర అనేది, ఫ్రెష్ మెంతికూర అనేది కంపల్సరీ. నా దగ్గర లేదు కాబట్టి నేను కసూరి మేతి వాడుతున్నాను. అసలైతే మెంతికూరతోనే చేస్తారు, బట్ మీకు ప్రొసీజర్ చూపించాలి కదా అని నేను కసూరి మేతి వాడుతున్నాను. బట్ నో ప్రాబ్లం, కసూరి మేతి వాడినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది. బట్ ఎక్కువ ఇంపార్టెంట్ మాత్రం పచ్చి గ్రీనిష్గా ఉన్న మెంతికూర, అప్పటికప్పుడు తెచ్చుకుని మంచిగా ఫ్రెష్గా ఉన్న మెంతికూర వేయాలి. ఇదే టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 స్పూన్ to 1 స్పూన్, మీరు తీసుకున్న కూర దాన్ని బట్టి. నాదైతే చాలా పంజెంట్ ఉంటుంది, సో సరిపోతుంది. నేను ఇంట్లో చేస్తానని చెప్పాను కదా. సో ఈ ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోయాయి, మంచి వాసన వస్తుంది. ఈ పచ్చి వాసన ఒక్కసారి పోవాలి. కొంచెం నూనె పడుతుందండి, సో నేను నూనె వేస్తాను. నేను నూనె వేసాను. ఈ నూనెలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం ఫ్రై అయిపోతే మనకు ఆ పచ్చి వాసన పోతుంది. ఆ పచ్చి వాసన పోతే కూర మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది. చాలా మంచి టమాటోస్, ఎర్రగా ఉన్న టమాటోస్, మంచిగా పండిన టమాటోస్ దీనికి వేయాలండి. మరీ గట్టిగా ఉన్న టమాటోస్ కన్నా పండిన టమాటోస్ అయితే బాగా మ్యాషప్ అయిపోయి కలర్ బాగా వస్తుంది. ప్లస్ దాని పుల్లదనం, దాని ట్యాంగినెస్, దాని తీపితనం అన్నీ ఆ కూరలోకి వెళ్తాయి. సో మీల్ మేకర్ అంటే ఏం రుచిగా ఉండదు కాబట్టి ఎప్పుడైతే ఇవి మనం వేస్తామో సో అవి ఆ మీల్ మేకర్ దాంట్లోకి వెళ్ళిపోయి జ్యూసీగా ఉంటాయి అన్నమాట. అందుకు చెప్తున్నాను. సో ఇప్పుడు మనం టమాటోలు, తరిగి పెట్టుకున్న ఫ్రెష్ టమాటోలు బాగా పండినవి తీసుకున్నానండి, వేసేసుకోవాలి. నేను ఒక 5-6 టమాటోలు వేసేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. బట్ నేను చెప్పినవన్నీ బఠానీలు, కాలీఫ్లవర్, మీల్ మేకర్, పుదీనా, మెంతికూర, ఇవి మాత్రం కంపల్సరీ ఉంటే హ్యాపీగా చేసేసుకోవచ్చు. డూ ట్రై ఇట్ అండి. నేను 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నానండి.
ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అందరికీ షేర్ చేయండి, ఇంకో నలుగురికి షేర్ చేయండి. ప్లీజ్ 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 నా ఛానల్ని సపోర్ట్ చేయండి. నేను తొందరగా 1000 సబ్స్క్రైబర్స్కి రీచ్ అయ్యేటట్టు చేయండి. మీరందరూ చేస్తారని అనుకుంటున్నాను, మీ సపోర్ట్ నాకు ఉంటుందని అనుకుంటున్నాను. కొంచెం ఇలా మ్యాషప్ చేసేసుకోవాలన్నమాట. ఇలా మ్యాషప్ చేసేస్తే బాగా పండినవే కాబట్టి తొందరగా జ్యూసీ వచ్చేస్తుంది. ఇది అయిపోయాక కొంచెం ఆగాలండి. ఇది కొంచెం మ్యాషప్ అయిపోయాక మనం ఇలా ఒక 2 మినిట్స్ ఆగాక నేను మీకు మళ్ళీ చెప్తాను. చూసారండి, చాలా మ్యాషప్ అయిపోయింది కదా. సో నాకు కొన్ని దొరికాయి బఠానీలు ఎక్కడో వెతికితే. సో తీసుకొచ్చి వేసేసాను. ఒక గుప్పిడి ఉంటాయి. మీరు మాత్రం మంచిగా ఎక్కువ వేసుకోండి, చాలా బాగుంటుంది. బఠానీ కంపల్సరీ చెప్పాను, టమాటో కంపల్సరీ, కాలీఫ్లవర్ కంపల్సరీ, మెంతి కూర కంపల్సరీ, మీల్ మేకర్ కంపల్సరీ. ఇవన్నీ ఉంటే మనము ప్రతి కూరలోనే ఆనియన్ ఎలాగో వాడతాం కాబట్టి, పచ్చిమిరపకాయలు వాడతాం కాబట్టి నేను పెద్ద దాన్ని ఇంపార్టెంట్ అనట్లేదు. బికాజ్ అది లేనిది అసలు కూరే అవ్వదు, అది కంపల్సరీ ఉండాలి. కాబట్టి నేను అనేది మాత్రం ఇవి మాత్రం ఈ కాలీఫ్లవర్ మీల్ మేకర్ కూరకి మాత్రం ఇది కంపల్సరీ కాబట్టి చెప్తున్నాను. సో ఇప్పుడు అన్నీ వేసేసాం కదా, ఈ టైంలోనే మనం కాలీఫ్లవర్ వేసేసుకోవాలి. అవి కాలీఫ్లవర్ కాడలండి, వేస్ట్ చేసుకోకండి. కాలీఫ్లవర్ కాడలు కూడా వాడేసేయండి, ఎందుకంటే చాలా ఐరన్ కంటెంట్ ఉంది అందులో. నేను కాలీఫ్లవర్ పచ్చడి కూడా, కాడల పచ్చడి కూడా చేశాను, అది కూడా మీకు షేర్ చేస్తాను. చాలా చాలా మంచిదని చెప్పారు మంత్రి సత్యనారాయణ గారు. ఉంటే మాత్రం కంపల్సరీ మీరు కొనుక్కుంటే కంపల్సరీ కాలీఫ్లవర్ కాడలను పడేయకుండా చక్కగా వాడేసాను అని చెప్పారు. అదేం కాదండి, కొంచెం కసూరి మేతి దగ్గర పెట్టుకున్నాను ప్లేట్లో, అది అందులో కలిసిపోయింది. వేరేదేం కాదు, ఎండిపోయింది ఏదో పడిందని అనుకుంటారేమో. లేదు, కసూరి మేతి అంటేనే ఎండిపోయినది, ఫ్లేవర్ రావడానికి అన్నమాట. సో ఇలా పూర్తిగా కలిపేసుకోవాలి కాలీఫ్లవర్ని. ఈ మసాలాలో ఫుల్గా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, లవంగం, దాల్చిన చెక్క, జీరా వేసాం కదా, అందులో ఉల్లిపాయలు, టమాటోలు వేసాం కదా, ఇది వేసేసుకోవాలి. ఇదే టైంలో ఇలా మీల్ మేకర్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవి కూడా పెద్ద ఉంటే నేను వాటిని 2గా చేసేసాను అనమాట. ఇలా వేసేసుకోవాలి. మొత్తం కూర అంతా ఇలా కలిసిపోవాలి. కాలీఫ్లవర్ మీల్ మేకర్ మొత్తం కలిసిపోవాలి. బఠానీలు అన్నీ మొత్తం కలిసిపోయాక ఏం చేయాలంటే కొంచెం వాటర్ ఉంటుంది కదా, వాటర్ పోసుకోవాలి. ఒక ఫుల్ 1 గ్లాస్ వాటర్ పోసుకుని మూత పెట్టేయాలి. మూత పెడితేనే ఇవి బాగా మగ్గుతాయి, అంతేగాని అలా వదిలేయకూడదు. ఇవి బాగా మగ్గాలంటే మాత్రం ఒక్కసారి ఒక 2 to 3 మినిట్స్ కానీ 4 మినిట్స్ కానీ మీడియంలో పెట్టి మూత పెట్టేయాలి. ఎందుకంటే ఇవి బాగా స్పాంజీగా అయిపోయాయి కాబట్టి ఎక్కువ టైం పట్టదు. అదే మనం యాస్టీస్గా వేసామనుకోండి అప్పుడు కొంచెం టైం పడుతుంది. కానీ ఇవి ఆల్రెడీ నేను వాటర్లో సోక్ చేసి పెట్టానంటే, వేడి నీళ్ళల్లో కూడా కాదు, జస్ట్ వాటర్లో ఉప్పు వేసి సోక్ చేసేసాను. సో అంత స్పాంజీగా అయిపోయాయి. సో మీరు ఏం చేస్తారంటే ఇలా మూత పెట్టేసుకోవాలి. ఒక 4 మినిట్స్ తర్వాత మీరు వచ్చి మళ్ళీ ఓపెన్ చేశాక నేను నెక్స్ట్ ప్రొసీజర్ మీకు చూపిస్తాను. బాగా ఉడుకుతున్నాయి కదండి, కాలీఫ్లవర్ కానీ బాగా ఉడుకుతుంది. సో మరీ ఉడికిపోయినా లేహమైపోతే అలా మ్యాషప్ అయిపోకుండా ఇలా క్రంచీగానే ఉండాలన్నమాట కాలీఫ్లవర్. ఇదే టైంలో మనం ఏం చేసుకోవాలంటే ఎప్పుడూ చేసి పెట్టుకునే ఆవాలు, మెంతుల పొడి, రోస్టెడ్ ఆవాలు, మెంతుల పొడి, అలాగే తగినంత ఉప్పు. ఈ మాత్రం కూర ఉంది కాబట్టి ఈ మాత్రం వేస్తున్నాను. నేను కొంచెం తగ్గిస్తాను, ఎందుకంటే మేము కొంచెం తక్కువే తింటాం కాబట్టి ఈ కూరకి సరిపోతుంది. ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు, కానీ ఎక్కువైతే మాత్రం కష్టం. సో సరిపోతుంది. తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి, మీకు రుచికి తగినంతగా మీరు వేసేసుకోండి. నేను ఉప్పు కూడా వేసేసాను. ఇప్పుడు కారం వేయాలండి. 1 స్పూన్ ఫుల్ కారం, 1 స్పూన్ వేసాను. ఇంకొక 1/2 స్పూన్ వేస్తాను. మంచి ఎర్రటి కారం అండి, ఆశీర్వాద్ది. ఇంకొక 1/2 స్పూన్ వేసేసాను. ఎక్కువ అండి, ఎందుకంటే ఇందాక మనం పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి. ఇలా మొత్తం అంతా కింద నుంచి పైకి, పైనుంచి కిందకి మొత్తం మీల్ మేకర్, కాలీఫ్లవర్, బఠానీ, ఉల్లిపాయలు, టమాటోలు అన్నిటికీ ఈ ఉప్పు కారం అనేది పట్టాలన్నమాట. మీకు కనిపిస్తుందా? ఇలా మొత్తం అంతా ఈ ఈ ఉప్పు కారంలో ఈ ఆవాలు, మెంతుల పొడి వేసాం కదా, అందులో ఉడుకుతుందన్నమాట. బఠానీలు అన్నీ వేసాం కదండి, ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఇదే టైంలో మనం కొంచెం కసూరి మేతి వేసేసుకోవాలి. ఎందుకంటే నా దగ్గర ఉన్నది డ్రైది కాబట్టి నేను ఇప్పుడు వేసేస్తున్నాను. మీరు కూడా ఒకవేళ పచ్చిదైతే మాత్రం మీరు కూడా మొత్తం కూర అంతా అయిపోతుంది, ఇంకొక 5-10 నిమిషాల్లో మనం బంద్ చేస్తాం అన్నప్పుడు తరిగినది వేసేసుకోవచ్చు.
అదే ప్రెషర్ ప్యాన్లో పెట్టే వాళ్ళైతే ప్రెషర్ ప్యాన్లో అన్నీ ఒకటేసారి పెట్టేసుకోవచ్చు. ప్రెషర్ ప్యాన్ లేని వాళ్ళు ఇలా ప్యాన్లో చేసే వాళ్ళైతే మొత్తం కూర అంతా అయిపోయాక ఒక 10 నిమిషాల్లో మనం బంద్ చేస్తామన్నప్పుడు వేసుకోవచ్చు. సో దట్ దాని ఫ్లేవర్ బాగా ఎక్కువగా పడుతుందన్నమాట. నా దగ్గర కసూరి మేతి ఉంది కాబట్టి నేను ఇప్పుడు వేసేసాను, డ్రైదే కాబట్టి. ఇది ఒక 2 మినిట్స్ 2 to 3 మినిట్స్ ఇలా మగ్గాలండి. మగ్గాక మళ్ళీ మీకు చూపిస్తాను. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉంది. అసలు కూర చూస్తుంటేనే మనకి ఎలా అనిపిస్తుందో చూసారా. చపాతీలోకి బాగుంటుంది, అలాగే పూరీలోకి బాగుంటుంది, అన్నంలోకి అయితే చెప్పక్కర్లేదు. పిల్లలు చాలా చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు. మనం నాన్ వెజ్ని రీప్లేస్ చేసినట్టు అయిపోతుంది. అంటే మీల్ మేకర్ అంత మంచిది. అలాగే వెజిటేరియన్స్కి అయితే మంచి బెస్ట్ ఆప్షన్ అండి. అంత మంచిది, అంత మంచి ఆప్షన్ అండి. సో డూ ట్రై ఇట్ అండి. చాలా ప్రోటీన్ ఫుడ్ కాబట్టి కంపల్సరీ పిల్లలకి కానీ విమెన్ కానీ అందరూ మొత్తం వాళ్ళే తినాలని రూల్ లేదు. మొత్తం అందరికీ పెట్టండి, అందరూ తినండి, ఎంజాయ్ చేయండి. చాలా హెల్తీ అండి మీల్ మేకర్ అనేది, చాలా ప్రోటీన్ ఫుడ్. సో ఇవన్నీ మీరు చక్కగా ఇలా మిక్స్డ్ వెజిటబుల్గా ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. కాలీఫ్లవర్కి మీల్ మేకర్కి చాలా మంచి సంబంధం ఉంటుంది అనుకుంటాను. సో ఇదే టైంలో కొంచెం ఇంకా లాస్ట్ క్లైమాక్స్కి వచ్చేసామండి. ఇదే టైంలో మనం కొంచెం గరం మసాలా వేసేస్తున్నాను, కొంచెమే వేసాను. అలాగే నేను ఎప్పుడు నేను ఒక కూరకి కుర్మా కూరకి మనం చేసి పెట్టుకుంటాం కదా, గసగసాలు అలాగే నువ్వులు, ఆ పౌడర్ వేస్తున్నాను. అంటే మంచి మసాలా ఫ్లేవర్ వస్తుందన్నమాట. 1.5 స్పూన్ వేసాను, అంతకన్నా వేయక్కర్లేదండి. మొత్తం కలిపేయాలి. గరం మసాలా ప్లస్ ఆ మసాలా పౌడర్, మనం నువ్వులు గసగసాల పౌడర్ కూడా మొత్తం ఈ కూరలో కలిసిపోవాలి. నేను ఇప్పుడు హైలో పెట్టుకున్నానండి, అది మంచి మరుగుతుంది. ఇదే టైంలో మనం పుదీనాతో గార్నిష్ చేసేసుకోవాలి. పుదీనా ఎక్కువ ఉండాలండి. ఒక కట్ట మొత్తం మీరు వాడేయండి. నేను ఇప్పుడైతే నా గార్డెన్లోంచి తెచ్చుకున్నాను, ఎంత ఉంటే అంత తెచ్చేసుకున్నాను, అది వాడేశాను. సో మీరు మాత్రం కంపల్సరీ ఒక కట్ట ఫుల్ ఈ కూరకి మాత్రం కంపల్సరీ వాడేసేయండి, అంత టేస్టీగా ఉంటుంది. నేను కొంచెం దాచిపెట్టుకున్నాను అనమాట గార్నిష్కి. అదనమాట, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నేను 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాను. సో డూ ట్రై ఇట్ అండి, ఎంజాయ్ యువర్ సెల్ఫ్. చాలా చాలా బాగుంటుంది ఈ కూర మాత్రం. నేను నిజంగా చెప్తున్నాను, నేను చెప్పినట్టు మీరు చక్కగా చేసుకుంటే మాత్రం సండే నాడు నాన్ వెజ్జే చేసుకోవాలని లేదు, ఇలా కూడా చేసుకోవచ్చు. సూపర్ 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 టేస్టీ కాలీఫ్లవర్ మీల్ మేకర్ అండి. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, కానీ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎంజాయ్ చేయండి, అది కామెంట్ బాక్స్లో కూడా పెట్టండి. బాయ్ అండి.